మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఉన్న దేశం అమెరికా. ఏ దేశంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టేటువంటి సత్తా ఉన్న అగ్రరాజ్యం అది. కానీ ఆ అమెరికా కళ్ళుగప్పి ఏకంగా మోసం చేసి ఇజ్రాయెల్ ఒక అత్యంత రహస్యమైన అణు రియాక్టర్ను నిర్మించింది. ఇదే ఇజ్రాయెల్ అణు కార్యక్రమానికి అసలైన గుండెకాయ. దశాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా ఇజ్రాయెల్ దాచిన ఆ సీక్రెట్ వెపన్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఇరాన్ దేశానికి ప్రైమ్ టార్గెట్గా మారింది. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద భయం, ఇజ్రాయెల్ అణు రియాక్టర్ పైన ఇరాన్ దాడి చేయబోతుందా? అసలు ఫ్రాన్స్ సాయంతో అగ్రరాజ్యాన్నే బురిడి కొట్టించి ఇజ్రాయెల్ కట్టిన ఆ కేంద్రం కదేంటి? ఆ సీక్రెట్ అణు కేంద్రం పేరు డిమోనో. నెగెవ్ ఎడారిలో అత్యంత రహస్యంగా ఉన్న ఈ రియాక్టర్ను ఇజ్రాయెల్ దొంగచాటుగా ఫ్రాన్స్ సాయంతో నిర్మించింది. 1950ల చివరిలో దీని నిర్మాణం మొదలైంది. అయితే ఈ విషయం అమెరికాకు తెలిస్తే తమ ప్లాన్ మొత్తం నాశనం అవుతుందని ఇజ్రాయెల్ ఒక పెద్ద నాటకం ఆడింది. ఇది న్యూక్లియర్ ఫెసిలిటీ అని ఎవరికీ అనుమానం రాకుండా అది కేవలం ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ అని, మరికొన్నిసార్లు మెటలర్జికల్ రీసెర్చ్ సెంటర్ అని అమెరికాను మాయమాటలు చెప్పింది. అమెరికా తనిఖీలు అధికారులు వచ్చినప్పుడు కూడా ఫేక్ గోడలు, తప్పుడు కంట్రోల్ రూమ్లు చూపించి వారిని నమ్మించింది. అలా ఫ్రాన్స్ టెక్నాలజీతో అమెరికా కళ్ళుగప్పి నిర్మించిన ఈ డిమోనో రియాక్టర్ ఇవాళ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న వందలాది అణుబాంబులకు ప్రాణం పోసింది. అయితే ఇన్నేళ్ల పాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న ఈ డిమోనో రియాక్టర్ ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ గురిలోకి వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి వాతావరణం ఉంది. ఇరాన్ అణు కేంద్రాలపైన మేము దాడి చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంటే దానికి ప్రతీకారంగా మీ గుండెకాయ అయిన డిమోనో రియాక్టర్ను మట్టి కరిపిస్తామని ఇరాన్ సవాల్కు ప్రతి సవాల్ విసురుతోంది. ఇరాన్ దగ్గర ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులు డిమోను ఖచ్చితంగా టార్గెట్ చేయగల సామర్థ్యం ఉన్నవే. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఆ అణు రియాక్టర్ పైన దాడి చేస్తే అది కేవలం ఆ రెండు దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారుతుంది. ఆ రేడియేషన్ ప్రభావంతో ఆసియా, యూరోప్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. ఏ దేశమైతే తన ఉనికి కోసం అమెరికానే మోసం చేసి అణు కేంద్రాన్ని నిర్మించిందో ఇవాళ ఆ కేంద్రమే దానికి ప్రాణ సంకటంగా మారింది. ఇజ్రాయెల్ అణుస్థావరాలపైన దాడి చేసే సాహసం ఇరాన్ చేస్తుందా, లేక ఇదంతా కేవలం ఒక మైండ్ గేమా? రాబోయే రోజులలో మిడిల్ ఈస్ట్లో జరగబోయే పరిణామాలు ప్రపంచ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి.